హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ లోకల్ ఫిషర్ మ్యాన్. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మేము ఒడ్డు నుంచి సముద్రంలోకి వెళ్తున్నాం కదా. ఏ పనులు చేసామో మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చాలా కష్టపడి తీసాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే నేను మంచి మంచి వీడియోలు తీయడానికి ముందుకు రాగలను. లేదంటే ఎన్ని వీడియోలు తీసినా వృధాయే. అందువల్ల కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము రాత్రి చేపలు పట్టడానికి తాడులు అయితే చేస్తున్నాము. చూడండి, తాడులు చేసిన తర్వాత వంట అనేది వండుకుంటాం. ఇప్పుడైతే 80mm తాడులు అయితే చేసుకుంటున్నాం. ఎందుకంటే చిన్న చేపలు కాబట్టి. ఫ్రెండ్స్, మీకు మేము చేపలు పట్టడానికి యూజ్ చేసే ఎర్రని చూపిస్తాను. చూడండి దగ్గరగా. ఇగో 80mm తాడులు ఇవి. ఎర్ర అయితే ఇవి అని గోల్డ్ కలరు, రెడ్ కలరు, బ్లూ కలరు, గ్రీన్ కలరు, మొత్తం ఒక 12 కలర్లు ఉంటాయి ఈ రేసి. ఒక్కొక్క రేసు 250 రూపాయలు. చాలా ఎక్కువ చేపలు అయితే చంపేస్తాం ఫ్రెండ్స్. ఆ రేస్ అయిపోయేటప్పటికి ఒక 10 లక్షల రూపాయల చేపల దగ్గరికి చంపేస్తాము. ఇగో చూడండి ఎలా ఉన్నాయో, జట్లలాగా ఉంటాయి రేసులు. అంటే మన తలంటికల్లాగే ఉంటాయి ఫ్రెండ్స్ ఆ రేసులు అనేవి. ఇప్పుడైతే తాడులు చేసుకున్నా, ఇంకా వంట చేసుకుంటున్నాము. మేము బియ్యం వండుకుంటాం కదా, ఎసరు మరగబెట్టి ఇంకా కడగకుండా బియ్యం అనేవి వేసేసి వండేసుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా అలా అలవాటు అయిపోయింది, ఇంకా అలాగే తినేస్తాము. గ్యాస్ మొత్తం తెప్పలోనే ఉంటాయి. మేము ఇలా రేషన్కి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? మాకు 30,000 దాకా అవుతుంది ఫ్రెండ్స్ 5 రోజులకి. ఓన్లీ రేషన్కే 30,000 అవుతుంది. పప్పలు, ఇంకా కూరగాయలు, మొత్తం ఆయిల్, ఐసు మొత్తం పట్టుకెళ్ళి ఇంకా సముద్రంలోనే 5 రోజుల దాకా ఉండిపోతాము. ఇప్పుడైతే వంట వండుకుంటున్నాము. వంట వండుకొని తినేసి మళ్ళీ చేపలు పట్టడానికి సిద్ధం అవ్వాలి. 5 రోజులు సేమ్ చేపలు పట్టుకునే ఉండాలి. ఉదయం మొత్తం ఖాళీగానే ఉంటాము, ఇంకా రాత్రి మొత్తం వర్క్ అనేది చెయ్యాలి. కానీ ఎవరు మన టార్చర్ చేయరు, ఇబ్బంది మాత్రం అసలు పెట్టరు ఫ్రెండ్స్. చాలా ఫ్రీగా ఉంటుంది సముద్రంలోని. ఇంకా కంపెనీలో లాగా ఎవరు మన ఇబ్బంది పెట్టరు, టార్చర్ చేయరు. సన్సెట్ అయితే చాలా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్. షిప్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు మాకు సముద్రంలోకి వెళ్ళడానికి కూడా షార్ట్ కట్ దారులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అంటే డైరెక్ట్ ఎయిర్లు ఉంటాయి, డైరెక్ట్ కనెక్షన్ సముద్రానికి ఎయిర్లు అనేవి కనెక్షన్ ఉంటాయి. అది కొంచెం దగ్గరగా రూట్ ఉంటుంది. ఆ రూట్లో వెళ్ళిపోతాం మేము సముద్రంలోకి. చూడండి ఫ్రెండ్స్, మా బావ కూడా అయితే ముఖం అనేది దాచుకుంటున్నాడు. ఎందుకంటే కొంతమందికి వీడియోల్లో పడడం ఇష్టం ఉండట్లేదు తెప్పలోనే. కొంతమంది అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందరికీ పరిచయం అవుదామని చెప్పి. చూడండి ఎన్ని కలర్లో పెట్టామో, 30 కమ్మిల దాకా పెట్టాము చేపలకి. కమ్మి తప్పకుండా లాగేస్తాయి ఫ్రెండ్స్. చూపిస్తాను, మీ ముందుకు చూపిస్తాను. మేము ఎలా కాసాము, ఈ చేపలు ఎలా తీసాము, ఎలా ఉన్నామో మొత్తం ప్రతి ఒక్కటి కూడా కవర్ చేశాను వీడియోలో. చూడండి, కమ్మి తప్పకుండా చేపలు వచ్చేస్తాయని చెప్పాను కదా. ఈ సోర్ల పేరు ఏంటనుకున్నారు? మీ అమ్మ భాషలోనైతే పాలకాయ సోర అని అంటాము. కొంతమంది ఒడ్డు నుండే వాళ్ళు బుడ్డీలు అంటారు, కొంతమంది పెప్సీలు అంటారు. అంటే పెప్సీ సోర అంటారు, కొంతమంది బుడ్డీ సోర అంటారు. మా భాషలోనైతే మేము ఇప్పుడు పాలకాయ సోర అని పిలుస్తాము. చూడండి ఫ్రెండ్స్, కమ్మి తప్పకుండా ఎలా వచ్చేస్తున్నాయో. కమ్మి అసలు తప్పలేదు. 30 కమ్మిలకి 30 చేపలు వచ్చేసాయి. మినిమం చేప 1 కేజీ దాకా ఉంటుంది. అలా వచ్చేస్తే మాత్రం చాలా స్పీడ్గా అయిపోతుంది ఫ్రెండ్స్ మా చేపల వేట అనేది. అంటే ఒడ్డుకు వచ్చేస్తాం, 5 రోజుల దాకా ఉండము. అంత స్పీడ్గా అలా అయితే 5 రోజుల దాకా ఉండము. 2 రోజులకి వచ్చేస్తాం, 3 రోజులకి వచ్చేస్తాం, ఒక్క రోజుకి కూడా వచ్చేసే రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎలాగా. అలా అయితే మాత్రం మా ఊళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. చేపలు లేకపోతే మాత్రం చాలా బాధాకరంగా, అంటే ఏదో కోల్పోయినట్టు వచ్చి కూర్చొని ఉండిపోతారు ఫ్రెండ్స్. అలా చేపలు లాగుతూనే ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి మా ఊళ్ళు ఫ్రెండ్స్, మా ఊళ్ళ దాంట్లోని టీం వర్క్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్క పని మేము వెళ్ళి 6 కూడా చేస్తాము ఆ పని. ఎందుకంటే అందరం కలిసి వచ్చాము, కలిసి పని చేసుకోవాలి. ఏ ఆపద వచ్చినా అందరూ ఆదుకుంటారు ఫ్రెండ్స్. సముద్రంలో మాత్రం ఏ ఆపద వచ్చినా అందరూ ఆదుకుంటారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, సముద్రం కూడా చాలా చాలా బాగుంటుంది. ఎంత బ్లూగా ఉందో చూడండి. సముద్రానికి ఎన్ని కలర్లు ఉంటాయో తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దాకా వస్తున్నాయి చేపలు. కమ్మి తప్పకుండా అని చెప్పాను కదా, ఇప్పుడు దాకా కూడా తీస్తున్నారు చేపలు. మీరు గమనించారో లేదు ఫ్రెండ్స్? ఇప్పుడైతే షిప్ని చూపిస్తాను. చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. ఈ షిప్ ఆయిల్ రిగ్గర్, అంటే కింద ఆయిల్ని పైకి తీసి డైరెక్ట్ ఒడ్డుకి అనేది పంపిస్తుంది ఈ షిప్ అయితే. చూడండి ఫ్రెండ్స్, చేపలు ఎన్ని ఎక్కువ వచ్చేస్తాయి చూడండి. తెప్ప ఇంకా సముద్రం మొత్తం చేపలేని మేము వేసే లైట్కి చిన్న చేపలు వచ్చేయడంతో ఆ చిన్న చేపలు తినడానికి అయితే వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ చేపలు మాకు లాగట్లేదు, పైకి వచ్చేస్తున్నాయి. మేము కింద కుదిలితే తాడు పైకి అనేది వచ్చేస్తున్నాయి చేపలు తినడానికి. మా ఎర్రల్ని అసలు పట్టించుకోవట్లేదు ఈ చేపలు. అందువల్ల మాకు చాలా బాధ అనిపిస్తుంది. చూడండి సముద్రం మీద ఎంత ధూళి ఉందో. డస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ సముద్రంలో కూడా. మనం ఒడ్డునే ఉంటుంది అనుకుంటాం కానీ సముద్రంలో కూడా చాలా డస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే రీసైకిల్ అనేది చాలా స్పీడ్గా చేసేస్తుంది సముద్రము. చాలా బాగుంటుంది.
అంటే వాటర్ని ఇప్పటికప్పుడే ప్యూరిఫై చేసేస్తుంది. మనం ఎంత చెత్త వేసినా సముద్రంలోనైతే అస్సలు ఉండదు, ఒడ్డుకనేది పంపించేస్తుంది సముద్రము. చూడండి ఫ్రెండ్స్ ఎంత లైవ్లో ఉన్నాయో చేపలు అయితే. ఇంత లైవ్లో చేపల్ని మీరు ఎప్పుడు ఒడ్డు నుండేవారు తినలేరు, ఎందుకంటే దాన్ని ఇంకా కూలింగ్ చేసి ఐస్ పెట్టి అంత ప్రాసెస్ ఉంటుంది సముద్రంలోనే. మాకు లక్కీ అనుకుంటాం మేమైతే, మా మత్స్యకారుల ఫ్యామిలీలో అయితే చాలా లక్కీ. మంచి ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటాం ఫ్రెండ్స్. చేపలోని ఒమేగా 3 అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్క చేపలో కూడా ఒమేగా 3 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కానీ బాగుంటుంది, మా మత్స్యకార ఫ్యామిలీలోనే అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చేపలు తినడానికి. ఖర్చు కూడా విచ్చలవిడిగా పర్లేదు, ఓకే, కానీ ఫ్రీడమ్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా ఊళ్ళకి ఏంటంటే టీనేజ్లోనే కష్టపడేటట్టు చేసి ఫ్రీడమ్ చాలా బాగా ఇస్తారు. అంటే చెడ్డ అలవాట్లకి ఎక్కువగా అలవాటు పడకుండా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మత్స్యకార ఫ్యామిలీలోనైతే తమ్ముడు అయితే చూడండి ఎలా కొట్టేస్తున్నాడు చేపని. 16, 15, 13 సంవత్సరాలు వచ్చేటప్పటికే సముద్రంలోకి వచ్చేస్తారు ఫ్రెండ్స్. జాబుల మీద ఇంట్రెస్ట్ చూపించరు ఎక్కువగా. చదువు అంటారా, చదువు అయితే 10th ఇంటర్, ఇంకా దానికి మించి చదవాలంటే నూటికొకడు ఉంటారనమాట. మినిమం డిగ్రీ చేసేవారు నూటికొకరు ఉంటారు ఫ్రెండ్స్ చదువుకున్న వాళ్ళు. అంటే లేదంటే 10th ఇంటర్తోనే ఆపేస్తారు, ఇంకా చేపల వేటకు వచ్చేస్తారు. జాబుల మీద అంత ఇంట్రెస్ట్ చూపించరు, ఎందుకంటే మా ఊళ్ళకి టార్చర్ అనేది ఎవరు పెట్టరు, ఇంట్లో కూడా పెట్టరు. అందువల్ల జాబ్కి వెళ్తే టార్చర్ చేస్తారండి. జాబులకి అయితే అసలు ఎవరు వెళ్ళరు. ప్రతి ఒక్కడు కూడా సముద్రంలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫ్రెండ్స్. చూశారు కదా, నేను చిన్న పిల్లలు నాతో వేటకు వస్తున్నారు. ఇప్పటి నుంచే సమ్మర్ హాలిడేస్ ఇస్తే ఇప్పటి నుంచి అలా నేర్చుకుంటారు ఫ్రెండ్స్ చేపల వేట అనేది చేయడం. ఇంకా మా దగ్గరికి వచ్చి అలా కాపులు కాయడం, చేపల వేట చేయడం అలా అలవాటు అయిపోద్ది. సేమ్ మాకు కూడా అదే ప్రాసెస్ అయింది ఫ్రెండ్స్. చేపలు అయితే మీదకి తేలిపోయని చెప్పాను కదా, చూడండి ఎలా తేలిపోయాయో. అబ్బా మాకైతే బుర్ర పిచ్చెక్కిపోతుంది, ఎందుకంటే వలున్నా బాగున్నా మొత్తం వేసేద్దు, ఒక్కసారి లాగేసుకుందాం అనుకుంటున్నాం. కానీ మేమైతే ఎప్పుడు వలతోనైతే వేట అనేది చేయము, తాడులతోనే చేస్తాము. తాడుకి ఎప్పుడు 1, 2 చేపలు లాగుతాయి ఉదయం దాకా. వలకి ఖర్చు ఎక్కువ, చేప రేటు తక్కువ. ఎందుకు ఫ్రెండ్స్, అది వల చాలా డేంజరు సముద్రంలో వల వేటాడడం, కానీ తాడులతోనే చాలా మంచిది. తాడు చేప ఖర్చు తక్కువ, తాడు చేపలకి ఖర్చు తక్కువ, రేట్ ఎక్కువ. చేపలు డబ్బులు కూడా ఎక్కువ దొరుకుతాయి. వల చేపలు అలా కాదు ఫ్రెండ్స్, బోల్డ్ అని చేపలు తెచ్చేస్తాం, వాళ్ళు ఎంత కడిగితే అంతకి వెయ్యాలి, ఎందుకంటే క్వాలిటీ ఉండదు. మనది ఎప్పుడు క్వాలిటీనే ఉంటుంది, మన చేపకి ఎప్పుడు డిమాండ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన చేపకి. అంటే అప్పుడే లాగింది అలా తీసుకొచ్చి అలా పెడతాం. వరల్డ్ అయితే అలా కాదు, మొత్తం పాడైపోయేటట్టు అయిపోతాయి. ఎక్కువ చేపల వల్ల నలిగిపోవడం, పాడైపోయేటట్టు అయిపోతాయి అనమాట. అందువల్ల వాళ్ళ చేపకి ఎప్పుడు రేటు తగ్గించేస్తారు ఫ్రెండ్స్. తాడు చేపకి ఎప్పుడు రేటు పెంచుతారు, చాలా క్వాలిటీగా మెయింటెనెన్స్ అనేది చేస్తారు మా మత్స్యకారులు కూడా, తాడులు వేరు చేసేవాళ్ళు. వీటికి ఎర్రలు ఇప్పుడు ఏటు పెట్టామో తెలుసా, రేస్ మీద లాగట్లేదని చెప్పి పాములు, సముద్రం పాములే పెట్టాము. లాగుతున్నాయి ఎప్పుడు ఒకటి అలా లాగుతున్నాయి ఫ్రెండ్స్. కానీ చేపలు మొత్తం మీదకి తేలిపోవడం వల్ల చేపలు అనేవి లాగట్లేదు. ఇప్పుడు కిందకి వెళ్ళిపోతాయి, మేము లైట్ ఆపితే కిందకి వెళ్ళిపోతాయి. కానీ చూడాలని ఆనందంగా ఉందని చెప్పి మేము లైట్ ఆపట్లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎక్కువ వస్తాయి చేపలు, ఇలాగ వచ్చేస్తే మాకు ఇంకేం చేపలు అవుతాయి. అందువల్ల మేము చూస్తున్నాము. మాకు ఎప్పుడు చేపల్లోనే ఉంటాం, కానీ చేపలు మా దగ్గరికి వస్తే మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా వింతగా ఉంటుంది అనమాట. మరి ఎప్పుడు చూడలేని వాళ్ళు చూస్తే ఎలా ఉంటుందో, కానీ మాకైతే ప్రతిరోజు చూస్తాం. ఇంకా చేపలు చూసేటప్పుడు చాలా వింత అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్లూగా ఉందో సముద్రము. షిప్ కూడా చాలా అందంగా ఉంది చూడండి, చాలా పెద్ద షిప్ ఫ్రెండ్స్ అది అయితే. కానీ ఇక్కడ ఎవరు ఏమీ అనరు, అంటే మా ఊళ్ళు కూడా ఏమీ చేయరు, జస్ట్ చేపలు పడతారు ఇంటికి వెళ్ళిపోతారు అంతే. ఆ షిప్పుల దగ్గర దొంగతనాలు గట్రా ఏమీ చేయరు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సముద్రంలోని. మీరు చాలా మంది వస్తానంటున్నారు, కానీ సముద్రంలోని అలవాటు లేని వాళ్ళు వస్తే వాంతింగ్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోతాయి. ఇంకా ఊపిరి బాగా ఉండదన్నమాట, ఊపిరి బాగా పీల్చుకోలేము. అందువల్ల అని చెప్పి నేను సముద్రంలోకి తీసుకెళ్ళలేకపోతున్నాను. మా ఫ్రెండ్స్ కూడా వస్తాను అంటున్నారు, కానీ వాళ్ళ వల్ల ఏట అనేది ఇబ్బంది అయితే రైతులు మాత్రం, అంటే నాతో వచ్చిన మత్స్యకారులు మాత్రం నాకు ర్యాంప్ వేసేస్తారు ఫ్రెండ్స్. అందువల్ల అని చెప్పి ఎవరిని తీసుకెళ్ళట్లేదు. చేపలు చూడండి, అబ్బా మాకైతే బుర్రలు పిచ్చెక్కిపోతున్నాయి ఫ్రెండ్స్. ఫైనల్గా తెప్ప మొత్తం పికప్ చేస్తాము చేపలతోని. చూడండి అంటే ముందున చేపలు ఉన్నాయి, వెనకాల చేపలు ఉన్నాయి, చూపిస్తాను. ఈ ఏట మాత్రం 1-2 లక్షల దాకా పట్టుకెళ్ళిపోతాము. చాలా ఆనందంగా ఉంది. మేము వేటకు వచ్చిన దానికి మా పాతకైతే ఈ డబ్బులు అయితే దొరుకుతాయి, అంటే మా కష్టం వృధా అవ్వకుండా డబ్బులు అనేవి దొరుకుతాయి. షిప్ చూసారా, ఇప్పుడైతే ఉదయం అయిపోతుంది. ఉదయం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అయితే ఇంకా నిద్ర కళ్ళుతో లేచి అటు ఇటు చూస్తున్నారు. మొత్తం పికప్ చేస్తాము తెప్ప మొత్తం. ఫైనల్గా 1 టన్ను 2 టన్నుల దాకా అయితే తీస్తాము.
ఇప్పుడు ఐస్ పెట్టుకోవడమే ఉంది బ్యాలెన్స్. ఐస్ అయితే పెట్టేసుకుంటాము ఉదయాన్నే. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నారు. అంటే అటు ఇటు కదలడానికి కాదు, తెప్ప మాత్రం చాలా జారు ఉంటుంది. జారు ఎందుకు ఉంటుంది అంటే చేపలు నీస్ అనేది రక్తం వాటర్ మొత్తం అంతా రావడంతో తెప్ప అనేది జారు ఎక్కిపోద్ది ఫ్రెండ్స్. పడ్డామా ఇంకా ఎముక ఏదో ఇరిగిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈ చేపల బెట్ట అయిపోయిన వెంటనే ఐస్ పెట్టుకొని ఇంకా తాడులోకి మళ్ళీ దిగుతాం ఫ్రెండ్స్. చూడండి తాడులు చేసుకుంటాం. మా ఊరికైతే రోలాక్స్ ముద్దు పెట్టింది, ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రాలు చేశాడు రోలాక్స్తోని ఓయికిరేటప్పుడు, అందువల్ల రోలాక్స్ అనేది తెగిపోయింది, చేతికి కట్టుకున్నాడు. మా ఊళ్ళో అయితే ఎన్ని కమిలు వేసుకుందాము ఏంటి ఎలా చేద్దాం తాడులు అని చెప్పి డిస్కషన్ అయితే చేస్తున్నారు. మా బావ కూడా అయితే చూడండి ఇంకా కూరగాయలు తీసి, చేపలు కూడా ఉన్నాయి, చేపలు లోపల ఉన్నాయి, ఐస్ పెట్టామని చెప్పాను కదా, కూరగాయలు తీసి కొయ్యడానికి సిద్ధమవుతున్నాడు. అన్నయ్య అయితే మొత్తం చేప అయితే కటింగ్ చేస్తున్నారు. అంటే ఎవరి పని వాళ్ళది. తాడులు చేసేవాళ్ళు తాడులు చేయాలి, చేపలు చేసేవాళ్ళు చేపలు చేయాలి, వంట వండిన వాళ్ళు వంట వండాలి, ఇంకా కూరగాయలు కోసిన వాళ్ళు కూరగాయలు కొయ్యాలి, గిన్నెలు కడిగే వాళ్ళు గిన్నెలు కడగాలి. మొత్తం చెప్పాను కదా ఫ్రెండ్స్, టీం వర్క్ చాలా బాగుంటుందని సముద్రంలో. మనిషికి ఒక పని, తల ఒక పని మాత్రం పక్కా చేసుకుంటాం ఫ్రెండ్స్. అంటే ఎవరు ఇబ్బంది పడకుండా. మనోడైతే వంట వండుతున్నాడు, ఈ బావగూడైతే ఈ కూరగాయలు తీసి కటింగ్ అనేది చేసేస్తాడు. ఇప్పుడు అన్నయ్య అయితే చేపలు కోసేస్తారు, మేమైతే వెళ్ళి తోటలు చేసేస్తాము. ఇలాంటి మరిన్ని వీడియోల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని కొంచెం పైకి లేపండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరు మిస్ కావద్దు, ఫుల్గా చూడండి ఈ వీడియోని. అలాంటి మంచి మంచి వీడియోలు నేను తీస్తూనే ఉంటాను. ఇగో మనోడికి రోలాక్స్తోని మంచి బాండింగ్ ఉంది, ఎందుకంటే ఎప్పుడు మనోడే కోస్తాడు కాబట్టి చాలా బాగా కోస్తున్నారు. చూడండి ఎంత రౌండ్గా కోసాడు ముక్క అయితే. ఈ చాలా ఫన్నీగా ఫ్రెండ్స్, అంటే మాట్లాడేటప్పుడు దడ మన మాట్లాడాడు అనుకోండి, మోగోడ్లాగా ఉండిపోతాడు ఫ్రెండ్స్, అసలు మాట్లాడు. ఇలాంటి మరిన్ని వీడియోల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.